నమస్తే. కవిత మళ్ళీ బీఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావుపై విరుచుకుపడ్డది. మెదక్ల ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి రకరకాల అంశాల గురించి మాట్లాడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆ అంశం నుంచి ఇక ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా కేటీఆర్ హరీష్ రావు. ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీని మేమే మోస్తున్నాం, అసలు కేసీఆర్నే మేమే మోస్తున్నాం, ఇక అసలు హరీష్ రావు లేకపోతే అసలు కేసీఆరే లేడు, అసలు ఆ పార్టీ లేదు, ఆ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి కదా. దానికి చాలా కౌంటర్ వేసింది, చాలా తీవ్రంగా ఖండించింది. ఓ రకంగా హరీష్ రావుని ఏం చేసిందంటే గంజిలో ఈగని తీసేసినట్టు ఇట్లా తీసేసింది. చాలా విమర్శలు చేసింది. అంటే మెదక్లో ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్ మిత్రులతో కూడా మాట్లాడుతూ మీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని 2-3 లక్షలు తీసుకున్నారు, నిజమా కాదంటే అవునని చెప్పారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో. ఆమె 2 అంటే వాళ్ళు 3 అంటారు. అంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఆ యొక్క పనులను ఆమె ప్రెస్ మీట్ పెట్టి సాధారణంగా అడుగుతూనే ఉంది అన్ని. మనకు తెలుసు కవిత గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెద్ద ఏం మాట్లాడలేదు, కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిందో ఇక మామూలుగా లేవు కౌంటర్లు. ఓ రకంగా బీఆర్ఎస్కి ఏమైపోయిందంటే అడకత్తెరలా పోకచెక్కలాగా తయారైపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. అక్కడ కేసీఆర్ బయటకు వస్తలేడు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. తర్వాత జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమి భారీ తేడాతోటి. ఈ అంశాలు ఒక పక్కన పెడితే వాళ్ళకి ఏమైందంటే కవిత అంశం ఏమైందంటే ఇక చెవి దగ్గర జొర్రీగలాగా మన కాలు కింద చెప్పు కింద ఒక రాయిలాగా తయారైపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళది ఏం బాధనో కానీ బీఆర్ఎస్లోకి లేదు, కానీ కవిత బాధనే ఎక్కువైపోయింది. చాలా అంశాల గురించి మాట్లాడింది. ఇంకేందంటే ఇంకో పెద్ద బాంబు వేల్చింది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇండిపెండెంట్లు కవిత దగ్గరికి పోయినరట. ఓ 10-15 మంది పోయి అక్క మరి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, మరి ఎవరికి మద్దతు ఇవ్వమంటాం, ఎట్లా ఏం కథ అంటే నాకేం అవసరమే, నాకేం సంబంధం, నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నా, నాకు సంబంధం లేదు, మీరు ఎవరైనా పోటీ చేసుకోండి, నాకు సంబంధం లేదంటే వాళ్ళు సీదా ఏడుకోయారంట హరీష్ రావు దగ్గరికి పోయారట. హరీష్ రావు దగ్గరికి పోతే హరీష్ రావు ఏం చెప్పినట్టు అన్న ఇట్లా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం కదా, మరి ఎవరికి చేయమంటాం, ఏమైనా విత్డ్రా చేసుకోవాలన్నా లేదా అని వాళ్ళు కూడా అడిగినరట. అంటే అడిగితే హరీష్ రావు ఏమన్నాడంట, నాకేం అవసరం, మీరు ఎవరికన్నా మద్దతు చేసుకోండి, మీరు ఎవరికన్నా మద్దతు చేయండి, మీరు ఎవరికన్నా మద్దతు పలకండి, ఏ పార్టీ సైడ్ అయినా పోండి అని హరీష్ రావు చెప్పిండట. అంటే హరీష్ రావు బీఆర్ఎస్కు మద్దతు చేయండి, మీరు ఇండిపెండెంట్గా విత్డ్రా చేసుకుంటే బీఆర్ఎస్కు చేయండి, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పకుండా ఎవరికైనా చేయండి, నాకేం అవసరం, కాంగ్రెస్ కన్నా వేసుకో, బీజేపీ కన్నా వేసుకో, ఇంకెవరికైనా వేసుకో అని చేతులు ఎత్తేసినట. అది పెద్ద బాంబు వేల్చింది ఇప్పుడు కవిత. అంటే కవిత ప్రశ్నించేది ఏంటంటే ఇండిపెండెంట్లీ దగ్గరకు వచ్చినప్పుడు 100% బీఆర్ఎస్కి మద్దతు పలకండి, మీరు విత్డ్రా చేసుకోండి, మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పాల్సింది పోయి మీరు ఎవరికైనా పోటీ చేసుకోండి అని ఎట్లా చెప్తాడు, ఇది కుట్ర కాదా అనేది ఒక పాయింట్ అంటుంది. అదే హరీష్ రావు గురించి ఇంకో పాయింట్ కూడా మాట్లాడింది. అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి, నేను చెప్పిన అభ్యర్థిని లేకపోతే మేము చెప్పిన అభ్యర్థిని మీరు నిలబెడితే కాంగ్రెస్ తరఫున మేము లోపల మద్దతు ఇస్తాం, పెద్దగా మేము ప్రచారం చేయమని హరీష్ రావు అన్నాడంటే అది కూడా బాంబు వేసింది కవిత. అంటే ఇవన్నీ కుట్రలు కాదా అనేది కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకో మాట ఏమన్నదంటే ఇక హరీష్ రావు అభిమానులు ఉంటారు కదా, మామూలుగా వాళ్ళు గజం దుక్కుతుంటారు కామన్గా ఏ నాయకులైనా. అయితే హరీష్ రావు అనుచరులు లేకపోతే ఆయన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే హరీష్ రావు తండ్రి గారు చనిపోయింది కదా ఈ మధ్యకాలంలో, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇక ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి టెలికాన్ఫరెన్స్లు ఇంటికే పిలిపించుకొని కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడి ఇక మాట్లాడడం వల్ల కార్యకర్తలు ఏం చెప్పారంట అంటే బయట మా హరీష్ అన్న చూడు తండ్రి చనిపోయినా కూడా ఉత్తగా ఉండకుండా కాముగా కూర్చోకుండా టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నాడు, నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు, ఎంత ఆరాటం ఎంత పోరాటం, అసలు బీఆర్ఎస్ గెలవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పుకున్నారంట. ఎవరు? హరీష్ రావు అనుచరులు, ఆయన మంచి కోరుకునే వాళ్ళు. ఒక్కసారిగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయేసరికి మళ్ళా ఉల్టా ప్లేట్ ఫిరాయించారట. ఈ మాట ఎవరంటారు? కవిత. ఏం ప్లేట్ ఫిరాయించారంటే అది జూబ్లీహిల్స్లో ఓడిపోయినప్పుడే ఇక చూడు హరీష్ రావు లేనందుకే ఓడిపోయా, మా హరీష్ అన్న ఒక్క కార్నర్ మీటింగ్, ఒక్క చౌరస్తాలో ఒక్క మీటింగ్ పెడితే బంపర్ మెజార్టీ వచ్చేది, మా హరీష్ అన్న వాళ్ళ తండ్రి చనిపోయిండు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఓడిపోయింది, కేటీఆర్ వల్ల ఏం కాలేదు అవుతుంది, మా హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాబట్టి ఆయన ఒక్క 2 షోలు చేస్తే చాలు, రోడ్ షోలు బంపర్ మెజార్టీతో వచ్చేదని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారట. ఎవరు? హరీష్ రావు అనుచరులు. దాన్ని కూడా కోడ్ చేస్తూ విమర్శలు చేసింది. అంటే మంచి అయితే మనకు, చెడైతే ఇంకెవరకు.
గెలిస్తేనేమో ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకుంటారు హరీష్ రావు. ఇక ఓడిపోతేనేమో ఏం లేదు, ఉత్తది అనేది ఏం లేదు, ఇక అంటే ప్లేటు ఫిరాయించడం. ఇట్లా రకరకాల విమర్శలు చేసింది. ఇక కేటీఆర్ పై కూడా బాగానే విమర్శలు చేసింది. అంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి పరిమితమండి, మనకు అందరికీ తెలుసు. వస్తలేడు ఆయన, అనారోగ్యం బాగాలేకనా లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడు నేను ఎందుకు వద్దాం అనుకున్నాడో ఏమనుకున్నాడో వస్తలేడు. అయితే కేటీఆర్ హరీష్ రావులు ఇక మొత్తం మేమేం వస్తున్నాం, కేసీఆర్ను కూడా ఇక మేమేం వస్తున్నాం, ఇక ఫ్లెక్సీలల్లో కూడా ఎల్ఈడి ఆ బల్బులు పెద్దగా మా ఫోటోలు వెలుగుతున్నాయి, అసలు బీఆర్ఎస్ను మోస్తున్నదే మేము, అసలు కేసీఆర్ను బతికిస్తున్నదే మేము, పార్టీని బతికిస్తున్నది మేము, అసలు కేసీఆర్ లేకపోయినా మేము ఇక మేమే అధికారంలోకి తెస్తున్నామని ఏదైతే బిల్డప్ కొడుతుండ్రో దాని గురించి కూడా మాట్లాడుతుంది. మీరు బచ్చగాళ్ళు, ఓ రకంగా మనం బచ్చగాళ్ళం, కేసీఆర్ ఆకాశవంతమైన మనిషి, ఎక్కువ ఊహించుకోకుండా అని చెప్తుంది. ఎవరికి? కేటీఆర్కు హరీష్ రావుకు చెప్తుంది. ఇక వి ప్రకాష్ ఉన్నాడు కదా, వి ప్రకాష్ మీద కూడా విమర్శలు చేసింది. అయితే వి ప్రకాష్ ఈ హరీష్ రావు తొత్తట, హరీష్ రావు ఏం చెప్తే అది ఆయన మాట్లాడాలంట టీవీ డిబేట్లలో కానీ లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్లో అవో ఇవో. ఇక వి ప్రకాష్ పై ఏం విమర్శలు చేసిందంటే అసలు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ పార్టీ పెట్టాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు, అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు, అసలు పార్టీ పెట్టాలనే ఆలోచన హరీష్ రావే చేసిండు, అందుకే కేసీఆర్ పెట్టిండని వి ప్రకాష్ తోటి చెప్పిస్తున్నాడంట. ఎవరు? హరీష్ రావు. అంటే హరీష్ రావును వదులుతలేదు, అసలు పట్టుకొని వదులుతలేదు. ఒక్కటే విమర్శలు, మామూలు విమర్శ లేదు. ఇంకోటి పద్మా దేవేందర్ రెడ్డి గురించి కూడా ఘాటుగానే విమర్శలు చేసింది. అసలు పద్మా దేవేందర్ రెడ్డి 2009లో టికెట్ ఇవ్వకపోతే 7 దోషుల మట్టి తీసి ఇట్లా పోసిందంట కేసీఆర్ పోయి పోసి పార్టీ నుంచి బయటకు పోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో ఇక మన తెలంగాణ వస్తుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చిందంట. ఎట్లా వచ్చింది? హరీష్ రావు అండ చూసుకొని హరీష్ రావే తీసుకొచ్చింది. ఇదంతా ప్లాన్ కాదా? ఇట్లా రకరకాలుగా విమర్శిస్తుంది, మామూలుగా కాదు, చాలా ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామని మెదక్లా 2-3 లక్షలు వసూలు చేసిర్రట. చేయొచ్చు కూడా, వీళ్ళేం తక్కువలేం కాదు. ఎందుకంటున్నట్టు ఈ మాట, బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోన్ల బాండర్ రూపంలో దేశంలోనే 2వ స్థానం, చిన్న ప్రాంతీయ పార్టీ. అంటే ఏ స్థాయిలో వీళ్ళ కథలను మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా పద్మదేవేందర్ రెడ్డిపై కూడా ఘాటు విమర్శలు చేసింది. ఇక ట్విట్టర్, ఇంక కేటీఆర్ అంటేనే దాదాపు ట్విట్టర్ అని రకరకాల విమర్శలు వస్తుంటాయి. కేటీఆర్కు ఒక సూచన చేసింది, ఒక సలహా కూడా ఇచ్చింది. రామన్న నీవు ట్విట్టర్లో కూర్చొని రూమ్లో కూర్చొని సెల్ ఫోన్లో ఈ ట్వీట్లు పెట్టుడు కాదు, అది పక్కన పడేయి, ఫస్ట్ అది పక్కన పడేసి వచ్చి జనాల్లో తిరుగు, నాయన ఎట్లా తిరిగిండు, ప్రజల్లో ఎట్లా తిరిగి పార్టీని ఎట్లా స్థాపించిండు, ఎట్లా 10 ఏళ్ళు పాలించిండు, ఎట్లా అధికారాన్ని చెలాయించిండు, ప్రజలు ఎట్లా కట్టబెట్టిండ్రు, నీలాగా ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటుంటే అధికారాన్ని కేటాయించిండ్రా ప్రజలు, నాయనలాగా బయట తిరుగు, బంద్ చేసే అది అంటుంది. కేటీఆర్కు సలహా సూచన ఇస్తుంది. ఇంకా హరీష్ రావును అయితే ఫస్ట్ నువ్వు మోసం చేసేది బంద్ చేయి, నీ కడుపులో ఉన్నది మొత్తం తీసేసుకో, నువ్వు నిజాయితీగా ఉండు, కుట్రలు చేయకు, గోతులు దవ్వకు, పార్టీని మొత్తం నాశనం చేస్తున్నావు, మోసం చేయకుండా నువ్వు నిజాయితీగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వస్తుందని హరీష్ రావు కూడా విమర్శలు చేసి ఒక సూచన సలహా కూడా ఇస్తుంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు నాతో టచ్లో ఉన్న, అంటే కవిత కూడా గతంలో కూడా చెప్పింది, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది వస్తున్నారు మా జాగృతిలో జాయిన్ కావడానికి, నాతో కలిసి పనిచేయడానికి. బీఆర్ఎస్లో ఉద్యమకారులకు, నిజంగా కష్టపడే వాళ్లకు ప్రాధాన్యత ఉండదు, ఎవరో పారాచూట్ నేతలకే ఉంటుంది. ఖచ్చితంగా మీకు జాగృతి తరపున మీ తరపున పోరాడతాం, మీరు పార్టీ పెడితే మీ సైడ్ ఉంటామని చెప్తున్నారట కవిత. అది కూడా ప్రస్తావించి మీరు పార్టీ పెట్టండి అక్క, మీరు పార్టీ పెట్టండి, మేమంతా దాదాపు కాలైతే 50% క్యాడర్ అంతా కాల్ చేస్తాం అని చెప్తున్నారంట. ఇది నిజంగా పెద్ద బాంబే, మామూలు బాంబు కాదు. ఎట్లయిందంటే మనకి ఎట్లుంటుంది తెలుసా, మనం బయట 100 మంది శత్రువులతోటి అయినా పోరాడవచ్చు, కానీ ఇంట్లో శత్రువుతోటి పోరాడలేము, అది పెద్ద పరిశానం. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే, ఈ కాంగ్రెస్ బీజేపీలతో పోరాడతారు బాగా, కానీ కవితతో పంచాయతీ అయింది వీళ్ళకు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు రెడీగా ఉన్నారంట పార్టీ పెడితే రావడానికి. ఇంకేమంటుంది, జగదీష్ రెడ్డిపై, తర్వాత ప్రశాంత్ రెడ్డిపై, మదన్ రెడ్డి, ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా, వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళు ఎవరు, వీళ్ళు గతంలో 2014 ముందు ఎట్లుండ్రు, వీళ్ళ ఆస్తులు ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఏదేంది, అసలు వీళ్ళు ఏడ ఉన్నారు, కేసీఆర్ లేకపోతే వీళ్ళు ఎవరు అని ఘాటు విమర్శించింది. మనకు తెలుసు గతంలోనే జగదీష్ రెడ్డిని అయితే ఘాటుగా విమర్శించింది లిల్లీపుట్ అని. ఇక ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కేసీఆర్ చుట్టూ కేటీఆర్ చుట్టే ఉంటారు కదా, వాళ్ళను కూడా విమర్శించింది. అంటే ఒక రకంగా ఏంటంటే తెలంగాణ వచ్చినాక అడ్డగోలుగా దోసుకున్నారని చెప్తుంది. ఇక తర్వాత
ఈ జగదీష్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డిని వీళ్ళని పోలుస్తూ గతంలో వాళ్ళ ఆస్తులు ఏమి ఉండయి 2014 ముందు లేకపోతే ఉద్యమ సమయంలో అనుకోండి, నా ఆస్తులు ఉద్యమ సమయంలో అనుకోండి 2014 ముందు అనుకోండి, నా ఆస్తులు ఏందో లెక్క కడదామా, వేద్దామా, ఓ బెంచ్ పెట్టి నా ఆస్తికి ఇది ఇది అని ఓ పేపర్ రాద్దామా లేకపోతే బయట పెడదామా అని సవాలు కూడా విసిరింది. ఇట్లా రకరకాలుగా కవిత ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీని గొంతు మీద కత్తి పెట్టి ఇట్లా తీసేసినంత పనిచేస్తుంది. పెద్దగా బీఆర్ఎస్ కాంగ్రెస్నో లేకపోతే బీజేపీలో ఏం లేదు, కేవలం బీఆర్ఎస్నే ముఖ్యంగా హరీష్ రావును చాలా తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలను కానీ లేకపోతే ఆయన చేష్టలు అంటే ఉండొచ్చు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆమెను బయటికి రావడానికి కారణమే హరీష్ రావు అని పదే పదే చెప్తుంది. అంటే హరీష్ రావును కూడా ఇంకో మాట అన్నది, పెద్ద మాట అన్నది, నేను చెప్పలే మర్చిపోయినా. ఇంకో మాట ఏమన్నా తెలుసా, ఆయన చేసేటివి చాలా ఉంటాయి లోపల, కానీ బయటికి రానికే చాలా టైం పడుతుంది అంటుంది. చేసే పని అంతా చాప కింద నీరులక మెల్లే వస్తుంది, కానీ కింద మనకు తడిసినాక మాత్రమే తెలుస్తుంది. అంత డేంజర్ వ్యక్తి, మహా డేంజరు. చూస్తే ఇట్లా అమాయకంగా ఉంటాడు, ఇట్లా ఇట్లా ఉంటాడు, కానీ మహా డేంజర్ అని చెప్తుంది. ఇట్లా కవిత పలు అంశాల గురించి వి ప్రకాష్పై, కేటీఆర్పై, హరీష్ రావుపై, ఇక ఆస్తులపై, ఇక జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించిన రకరకాల అంశాలపై ఓ రకంగా ఇక బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి లేకపోతే హరీష్ రావు, కేటీఆర్ని, పద్మా దేవర్ధర్ రెడ్డిని, జగదీష్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని తిట్టడానికనే, విమర్శించడానికనే కవిత ఇది మెదక్లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బండారం అంతా బయట పెట్టింది. కానీ ఉంటుంది, కవిత చెప్పేది కూడా అబద్ధమని ఏం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో పాలనలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, ఇంకెవరిని పట్టించుకోరు, ఎవరిని దేకరు. ఉద్యమకారులు ఎక్కడ పోయిరో ఇక చేతుల సేకరణ ఇస్తా అంటే కూడా ఇట్లా తీసేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక కేసీఆర్ అయితే ఇట్లా ప్రెస్ మీట్లా ఆయన పేరు కొప్పులేశ్వరికి ఇట్లా చూస్తే నడవా ఇక్కడ నడువా అని ఇట్లా దొబ్బిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తప్పని ఏం అంటలేం మనం, 100% ఉంటాయి. మరి కవితకు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదా, ఇప్పుడు ఎందుకంటే ఆమెనే చెప్తుంది. ఆ కోటరీ ఉంటుంది, మనం పార్టీలో ఉన్నప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి పార్టీ లైన్ దాటొద్దు కాబట్టి నేను చెప్పలేదు. ఇలా నా మెడల్ బట్టి బయటికి నూకేసిండ్రు, కనీసం ఆ ఉరి తీసేటప్పుడు నీ చివరి కోరిక ఏందో చెప్పాయా బాబా అని అడుగుతారు. నన్ను అది కూడా అడగలేదు, నన్ను దారుణంగా అవమానించారని చాలా ఘాటు విమర్శలు చేసింది. ఇంకా నాకు తెలిసి ఈ విమర్శలపై ఇవి మనం ఏమనుకుంటామంటే కవిత చేసేది కామన్లే, నడుస్తుందిలే అని అనుకుంటాం. కానీ బీఆర్ఎస్ పెద్ద పెద్ద గండి, ఇది మామూలు గండి కాదు. ఇప్పుడు ప్రధానంగా మన రేవంత్ రెడ్డి, నీవు చెల్లికే న్యాయం చేయలేనివి, సొంత చెల్లికి న్యాయం చేయలేనివి, చిన్నమ్మ బిడ్డ అయినటువంటి ఆ చెల్లెలకి ఎట్లా న్యాయం చేస్తామని విమర్శలు గుప్పిస్తున్నాం. కానీ ఓ రకంగా కేటీఆర్, హరీష్ రావుకు ఎవరు కవిత ఒక గుదిబండలాగా మారింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.